ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ నుండి ఒక ప్రాబ్లం ఈ విధంగా ఉంది. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్. సో దీన్ని సాల్వ్ చేసి దీని యొక్క జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్. సో కొన్ని డిఫరెన్షియల్స్ని మనం ఫార్ములాస్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఆ విధంగా ఉంది. సో దీన్ని మనం ఎంటైర్ ఈక్వేషన్ని వై స్క్వేర్తో డివైడ్ చేసినట్లయితే మనకి సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో డివైడ్ విత్ వై స్క్వేర్. సో డివైడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ వై స్క్వేర్. సో మనకి నెక్స్ట్ స్టెప్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్. సో వై స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం కదా, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో ఎక్స్ డిఎక్స్. సో ఈ టర్మ్ మొత్తం రైట్ సైడ్ వస్తే మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ డిఎక్స్. సో ఈ న్యూమరేటర్ నుండి ఒక మైనస్ కామన్ తీసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ కామన్ తీయటం అంటే మైనస్ బికమ్ ప్లస్, ప్లస్ బికమ్ మైనస్. దెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ని మనం వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ దీన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఓకే. సో ఎక్స్ బై వై అనే ఫంక్షన్ని డెరివేటివ్ చేసినట్లయితే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది, కోషెంట్ రూల్ అప్లై చేసినట్లయితే. ఓకే. సో ఇది ఒక ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డి బై వై స్క్వేర్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకే. నౌ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ entire equation. So integral x dx plus integral of derivative of x by y is equal to integration constant c. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయగలం ఈ పొజిషన్లో. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంటిగ్రేట్ చేయలేం. ఓకే. అందువల్ల మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంటిగ్రల్ x dx మీన్స్ x స్క్వేర్ బై 2. x పవర్ n dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇక్కడ ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఒకే ఫంక్షన్ మీద రెండు ఆపరేటర్స్ అప్లై చేస్తున్నాం. ఈ రెండు కూడా యాంటీ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ బై వై అనేది యాస్టీస్గా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఈ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్. ఓకే. థ్యాంక్ యూ.